కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇల్లందులో 3 రోజుల నుంచి కురుస్తున్న వానలకు కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు 5,000 బొగ్గు ఉత్పత్తి పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీశారు. కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇల్లందులో 3 రోజుల నుంచి కురుస్తున్న వానలకు కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు 5,000 బొగ్గు ఉత్పత్తి పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీశారు.